నమస్కారం ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఉప్పొంగిన దేశభక్తి, త్రివర్ణ పతాక రెపరెపలతో కళకళలాడిన నగరం. నగరాభివృద్ధికి ప్రజా సహకారం అవసరమన్న మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ అజీం. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. శాంతి భద్రతల పరిరక్షణకు పెద్దపీట వేశామని సిపి మధుసూదన్ రెడ్డి స్పష్టీకరణ. ఆకట్టుకున్న డాక్ షో. రైల్వే స్టేడియంలో మిన్నంటిన స్వాతంత్ర దినోత్సవ సంబరాలు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమన్న డిఆర్ఎం ప్రదీప్ కుమార్. ఆహుతులను అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సర్వీస్ ట్యాక్స్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఉద్యోగులు స్వాతంత్ర దిన స్ఫూర్తితో పనిచేసి దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని సర్వీస్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ డి గాంధీ పిలుపునిచ్చారు. ట్యాక్స్ పేయర్ సకాలంలో పన్నులు చెల్లించే విధంగా అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు. బందర్ రోడ్డులోని సర్వీస్ టాక్స్ కార్యాలయంలో 65వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. తొలుత సర్వీస్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ డి గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం సర్వీస్ టాక్స్ సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ గాంధీ మాట్లాడుతూ, నేడు మనం 65వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం గర్వించదగ్గ శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు. దేశ ఆర్థిక ప్రగతికి సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ టాక్స్ పట్టుకొమ్మలుగా నిలిచాయని ఆయన తెలిపారు. ఆర్థిక ప్రగతికి సేవ చేసే ఉద్యోగులమైన మనందరం గర్వపడాలని అధికారులకు ఆయన సూచించారు. కావున ఉద్యోగులందరూ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో పనిచేసి దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పేర్కొన్నారు. టాక్స్ పేయర్స్ అందరినీ సకాలంలో పన్నులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని ఆయన అన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రజల్లో పన్నులపై అవగాహన పెరిగిందని ఆయన తెలియజేశారు. Generation of the revenue for not only for Guntur constituents but also for the government of India. So, after attaining the independence in 1947, the major aspect which is to be covered next was reconstruction of the nation. So, for reconstructing a nation, the essential element is revenue. So, the revenue is connected by Department of Revenue, which includes Customs and Central Excise and Income Tax Department. So after independence, proud to be a part of Customs and Central Excise Department. ఈ కార్యక్రమంలో సర్వీస్ టాక్స్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో విధి నిర్వహణకు పునరాంకితం కావాలని డిఆర్ఎం ప్రదీప్ కుమార్ రైల్వే సిబ్బందికి పిలుపునిచ్చారు. గత ఏడాది సాధించిన లక్ష్యాలను అధిగమించే దిశగా కృషి చేయాలని కోరారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో డిఆర్ఎం ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. 66వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రైల్వే మినీ స్టేడియంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో డిఆర్ఎం అనురాగ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రైల్వేలోని వివిధ విభాగాల్లో సాధించిన ప్రగతిని వివరించే వాహనాల ప్యారెడ్ను ఆసక్తిగా తిలకించారు. ఆర్పీఎఫ్ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం డిఆర్ఎం ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించామన్నారు. విజయవాడ డివిజన్ పరిధిలో వివిధ విభాగాల పురోగతిని వివరిస్తూ, స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో విధి నిర్వహణకు పునరంకితం కావాలని ఆయన సిబ్బందికి పిలుపునిచ్చారు. భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయడంతో పాటు వారికి మెరుగైన సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజయవాడ డివిజన్లోని వివిధ విభాగాల ద్వారా సాధించిన పురోగతిని డిఆర్ఎం ప్రదీప్ కుమార్ గణాంకాలతో సహా వివరించారు. Emphasis is being laid to offer a convenient and comfortable travel service to our valued customers. Several initiatives have been taken in this direction, like mechanized cleaning of coaches and the station premises, modern laundries for supplying quality linen, hygienic catering services, and LED-based passenger guidance boards, etc.
ఈ సందర్భంగా ప్రదర్శితమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అందించాయి. విద్యార్థులు చక్కని నృత్యాలతో ఆహుతులను రంజింపచేశారు. విజయవాడ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ అజీం తెలిపారు. నగరం అభివృద్ధి చెందాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన డాన్స్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కమిషనర్ అజీం సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం నగరపాలక సంస్థలో ఉత్తమ సేవలు అందించిన వారికి మెరిటోరిస్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ అజీం నగర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. నగరాభివృద్ధికి ప్రజలు భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ 66వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక శుభారంభం జరిగింది. శానిటేషన్ డ్రైవ్ 14th ఆగస్ట్ మిడ్ నైట్ కొన్ని కాలనీస్ డిక్లేర్ చేసి దీంతో విఎంసి కార్యక్రమం మొదలెట్టాము. ఇంకా ముందు కొన్ని ప్రణాళికాబద్ధంగా మనం కొన్ని వాక్స్ టేకప్ చేసేసి విఎంసి అభివృద్ధికి మేము నిరంతరం కృషి చేస్తామని ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలుస్తూ మీ అందరికీ గుడ్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగర పోలీస్ కమిషనర్ ఎన్ మధుసూదన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపడతామని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. బందర్ రోడ్డులోని పోలీస్ ప్యారెడ్ గ్రౌండ్స్లో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. తొలుత పోలీస్ కమిషనర్ ఎన్ మధుసూదన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. తదనంతరం ఆయన ప్రసంగించారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గత ఏడాది క్రైమ్ రేటు కొంతమేర తగ్గిందని, ఈ ఏడాది పూర్తిగా తగ్గించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. విధుల్ని బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు. స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, ప్రజల మన్ననలు పొందే విధంగా వ్యవహరించాలని ఆయన కోరారు. పోలీస్ గస్తీని ముమ్మరం చేయడంతో పాటు అంతర్జిల్లా మరియు అంతర్రాష్ట్ర నేరస్తులు, పాత నేరస్తులు, జైలు నుండి విడుదలైన నేరస్తులు మరియు అనుమానాస్పద వ్యక్తులు కదలికలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం ద్వారా నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తు బాధితులకు అప్పగించడంలో చాలా వరకు సఫలీకృతం అవుతున్నాం. అలాగే ర్యాగింగ్ వికృత చర్యను అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. నగరంలో ఉన్న కళాశాలల్లో విద్యార్థులు ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు సర్టిఫికెట్లతో పాటు గుడ్ సిటిజన్ అవార్డులను సిపి మధుసూదన్ రెడ్డి అందజేశారు. మహిళా ఏఎస్ఐ ఎస్ఐలకు ప్రతిభ అవార్డులు అందజేశారు. అనంతరం ప్రదర్శించిన డాగ్ షో ఆహుతుల్ని ఆకట్టుకుంది. పోలీసు డాగ్స్ విన్యాసాలు అబ్బురపరిచాయి. తదనంతరం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు రంజింపచేశాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.